చేయలేదండి ఇప్పుడు దాకా ఇంకేం చేయలేదండి. ఏం చేయలేదు, చాలా ఇబ్బందిగా ఉన్నాను ఇల్లు కావడం కూడా. సార్ రోజుకి కనీసం 500-600 రూపాయలు తోలుకున్నాడు. ఈ రోజుకి పరిస్థితి పెట్టి 200 రూపాయలు తోలడం చాలా కష్టమైందండి. పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇల్లు గడవడానికి కానీ బయట ఆటోడికి ఈఎంఐలే కట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇల్లు గడుగుచ్చుకోవాలా, అది ఆలోచన సార్. నేను పవన్ కళ్యాణ్ ఒక అభిమాని సార్, నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. నేను నాకే ఇటువంటి వచ్చేస్తున్నాను. నేను కావాలని కోరి ఓటేసాను. నేను కావాలని కోరి ఓటేసా. మా అన్న బాగుంటాడు, మా అన్న సీఎం అవుతాడు, కానీ మాకు ఈ రోజు ఇలా చేస్తారని ప్రభుత్వం చేయడం తప్పు కాదు, పెట్టడం తప్పు కాదండి. హ్యాండిక్యాపర్స్కి, వృద్ధులకి వాళ్ళకి పెట్టుకోవాలి బస్సు అనేది వృద్ధులకి, హ్యాండిక్యాపర్స్కి ఏజ్ బార్ పెట్టుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్కరు ఫ్రీ అవ్వకూడదు సార్. ఆటో వాళ్ళు ఆలోచించాలి కదా. మేము ఓట్లు వేసాం కదా, మా తరపు మేము కూడా ఓట్లు వేసాం కదా. మేము కనబడలేదు మీ ప్రభుత్వానికి, చెప్పండి. మేము కనబడలేదు మీ ప్రభుత్వానికి, మీరు ఇచ్చే ముందు మేము కనబడలేదు మీకు. మాకు దారి చేయండి. మా పిల్లల పట్ల మేము రోడ్డు మీద వచ్చేద్దాం. మమ్మల్ని నమ్ముకోవాలి, ఇంటికి చాలా మంది పోతాం. మా తల్లిదండ్రులు పెంచుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, డోకాలు కట్టుకోవాలి, ఇంటెత్తులు కట్టుకోవాలి. దాన్ని బట్టి ఆలోచించమని ప్రభుత్వం డిమాండ్ అడుగుతున్నాం సార్.